వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హన్మకొండలో హల్చల్ చేస్తున్న చెడ్డీ గ్యాంగ్. హన్మకొండ ధర్మసాగర్ పంప్ హౌస్ నుండి గండి రామారం రిజర్వాయర్లకి వెళ్లే పైప్ లైన్ లీకేజ్. కుప్పంలో కేర్ హాస్పిటల్ ఎదురుగా ప్రారంభమైన కందస్వామి శరవాణా హోటల్. కాకినాడ జిల్లా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ జగ్గయ్య చెరువు అపార్ట్మెంట్లో పర్యటన. కర్నూలులో జర్నలిస్టుకు నిత్యావసర సరుకుల పంపిణీ. ఇక వివరాల్లోకి వెళ్తే, ఎల్గేడు మండలం ముప్పిరితోట గ్రామంలోని కుమ్మరి కులస్తులు పోచమ్మ బోనాల పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఉగాది పండుగకు ముందుగా పోచమ్మ బోనాలు నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా ప్రతి ఇంటి నుండి బోనం చేసి ఆడపడుచులు బోనాలు ఎత్తుకొని డప్పు చప్పులతో ఊరేగింపుగా శివసత్తుల పూనకాలతో పురవీధుల గుండా తిరుగుతూ గ్రామంలోని మహాలక్ష్మి భూలక్ష్మి దేవతలకు నీరు కుంకుమ పసుపుతో అభిషేకం చేశారు. పోచమ్మ ఆలయానికి బోనాలతో వెళ్లి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి నైవేద్యం బోడి బియ్యం సమర్పించి ప్రజలంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పాడి పంటల్లో చల్లగా చూడాలని వేడుకున్నారు. కుప్పం డీకేపల్లిలోని శ్రీ అగ్ని మరియమ్మ జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు డీకేపల్లి మణి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అమ్మవారి జాతర అతి వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, జాతరలో భాగంగా ఈరోజు అమ్మవారి అగ్నిగుండ ప్రవేశం నయ్య నుండి పాట కచేరీ, పుష్పపల్లికి బాను వేడుకలు లాంటి కార్యక్రమాలు అతి వైభవంగా జరుగుతున్నాయని అన్నారు. అమ్మవారి జాతరలో భాగంగా ఆదివారం నాడు అమ్మవారికి వివిధ పుష్పాలతో అలంకరించి భక్తులు దర్శనార్థం ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు అమ్మవారికి పొంగలు సమర్పించి తమ మొక్కులను చెల్లించుకోవడం జరుగుతుందన్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు తీర్థ ప్రసాదాలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈరోజు దళవారుదుర్తి గ్రామంలో ప్రసన్న అగ్నిమారమ్మ జాతర 45వ సంవత్సరం సందర్భంగా ఈరోజు అమ్మవారి జాతర 19వ తేదీ ఇంకా 28వ తేదీ ప్రతిరోజు ఉత్సవములు వైభవంగా బ్రహ్మోత్సవములు, మామూలుగా ఉత్సవాలు, డ్రామాలు, హరికథలు, దేవుని జోడింపులు, దేవుని ఊరేగింపు ప్రతిరోజు బాగా చాలా చక్కగా జరుగుతుంది. ఈరోజు లాస్ట్ రోజు 28వ తేదీ పుష్పపల్లకి, గుండము, గరిగ, నయాండి, బాను వేడుకలు, గ్రూప్ డ్యాన్సు అంతా కూడా గ్రామస్తులంతా కూడా చుట్టుపక్కల ఉండే గ్రామస్తులంతా కూడా అగ్నిమారం టెంపుల్కి వచ్చి ఆమెని ఈరోజు సంతోషంగా అంతా పూజలకు ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా గ్రామ దేవత అందరినీ కాపాడాలనేసి ప్రతి ఒక్కరు కూడా ఎంతోమంది నిరుపేదలు అమ్మవారిని ప్రతిరోజు భక్తితో చాలా దీంతో పవిత్రంగా అంతా గుండంలో దిగేదానికి ఆడళ్ళు మగవాళ్ళు అంతా కూడా అమ్మవారి మీద ఆశలతో భక్తితో చాలా ఆమె మీద నమ్మకము ప్రతి ఒక్క సంవత్సరానికి ఒకసారి ఈరోజు గుండం వైభవంగా జరుగుతుంది కాబట్టి అందరూ ఉపవాసంతో
ఈరోజు అమ్మవారి గుండంలో దిగేదానికి ఆడవాళ్ళు ప్రతి ఒక్క తెలియంటి ఆడపడుచులు ప్రతి ఒక్కరు కూడా చాలా కృషి చేసి అమ్మవారి దయ కలిపి వాళ్ళంతా కూడా అమ్మవారు వాళ్ళ మీదంతా కూడా ఏదైనా బాధలు ఇది ఇంతా కూడా అమ్మ ఆశీస్సులో ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదం ఇవ్వాలనే అమ్మని ప్రతి ఒక్కరు కూడా మేమంతా కూడా గ్రామస్తులంతా కూడా చాలా సంతోషపడుతున్నాము. పాతిపల్లి మోడల్ కాలనీ, అమరావతి కాలనీ, చిన్నకూర్లపల్లి పక్కన అచ్చినేపల్లి, ఇంకా కూడా చిన్నకూర్లపల్లి ఈ గ్రామస్తులంతా కూడా సంబంధం ఉంది కాబట్టి ఆమెకి ప్రతి ఒక్కరు వచ్చి ఈరోజు అమ్మవారి జాతరకు వచ్చి ప్రతి ఒక్కరు సంతోషం అమ్మని పూజలు చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా జయప్రదం చేయాలనేసి మేమంతా కూడా వేడుకుంటున్నాము. ఈరోజు 28వ తేదీ గుండము, గరిగా, నయాండి, ఆర్కెస్ట్రా, గ్రూప్ డ్యాన్సు, నాటకములు, పుష్పల్లకి, పానవేడుకలు ప్రతి ఒక్కరు కూడా ఈ దీనికి అమ్మవారి దీనికి మీరంతా కూడా వచ్చి కృషి చేయాలనేసి పూజలు చేసుకుంటూ ఇదనుకోవాలనేసి మేమంతా కూడా గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామస్తులు వచ్చి అమ్మవారిని పూజలు చేసుకుంటూ ఆశిస్తూ అమ్మవారి ఆశలు అందరికీ ఉండాలనేసి మేమంతా కూడా కోరుకుంటున్నాము. అదేవిధంగా రేపు శనివారం సైనావత్సవం ఉంటుంది, ఆదివారం దీపారాధన ఉంటుంది. అమ్మవారికి పొంగుళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి పొంగుళ్ళు దీపారాధన చేసుకుంటూ అమ్మవారిని భక్తితో వాళ్ళంతా కూడా కొన్ని కోరికలు అమ్మవారు ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మని ఆశీర్వదించి ఆమె ఇదంతా కూడా అందరి మీద పడి ఆమె ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదం ఇవ్వాలనేసి కోరుకుంటున్నాము. ఇట్లు దళవాపల్లి గ్రామస్తులు. మళ్ళా మా ఇంటి దగ్గర కూడా ఈరోజు కొంతమందికి 8 మంది దాకా అమ్మవారి తరపున ప్రసాదం భోజనం కార్యక్రమం కూడా ఉంటుంది. చుట్టుపక్కల వచ్చారు కూడా అంతా కూడా మీరు భోజనం చేసి ప్రతి ఒక్కరు జయప్రదం చేయాలనేసి కోరుకుంటున్నాము. ఇట్లు విలేకరు శివాకు. పెద్దపల్లి జిల్లాలో కొనసాగుతున్న అక్రమ మట్టి దందాపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావుతో పాటు ప్రభుత్వ అధికారి గిద్దెవారిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మండలంలోని కొత్తపల్లి గ్రామంలో గత కొంతకాలంగా 6 ఇటుక బట్టీలు యజమానులు మైనింగ్ శాఖ నుండి అనుమతి పొందిన దానికంటే ఎక్కువ మొత్తంలో మట్టి తవ్వకాలు జరుపుతున్నారని విషయం వెలుగులోకి రావడంతో కొన్ని రోజులు నిలిపివేసిన చేసిన అధికారులు మళ్లీ అనుమతులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇచ్చిన నివేదిక ప్రకారం 70,000 మెట్రిక్ టన్నులకు గాను 1,65,510 మెట్రిక్ టన్నుల మట్టిని తవ్వుతున్నారని, దీనిపై ఒక్కో పంపిణీకి 38,56,329 జరిమానా విధించారని వివరించారు. వాళ్ళు ఫోన్ చేసి ఇప్పుడు అక్రమంగా మట్టి తరలిస్తున్నారు అన్నటువంటి సూచనలు మనకు చేస్తున్నారు. ప్లస్ ఏ విధంగా అక్రమంగా తరలిస్తున్నారని చెప్తున్నారు. అయితే అదే విషయం మీ దృష్టికి తీసుకొచ్చి దీనికి సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో కలెక్టర్ గారు కావచ్చు, రెవెన్యూ కావచ్చు, పోలీసు వాళ్ళు కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, తర్వాత గ్రామానికి సంబంధించినటువంటి గ్రామ సిబ్బంది ఎవరైతే సెక్రటరీ ఉన్నారో లేకపోతే దానికి సంబంధించినటువంటి ఎవరెవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము దయచేసి కోరుతున్నాం. అక్రమంగా జరుగుతున్నటువంటి దాన్ని మీరు అరికట్టాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే కొన్ని మీకు దీనికి సంబంధించినటువంటి విషయాలు మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నా. అయితే దాదాపు ఒక 6 ఈ ఇటుక బట్టీలకు సంబంధించినటువంటి కంపెనీలకు 6 వాళ్ళకు అంతకుముందు ఇది మైన్స్ అండ్ జియోలజీ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకు ఈ దీంట్లో వాళ్ళకు అనుమతి 2.5-3 ఏళ్ళ కింద తీసుకున్నారు. వాళ్ళు అప్లై చేసుకున్న దాంట్లో వాళ్ళకు ఇంత క్వాంటిటీ తీసుకోవాలని ఇచ్చింది. అయితే వాళ్ళు ఇష్టానుసారంగా మట్టి తీసి ఇష్టానుసారంగా ఆ మట్టిని తరలించడంతో అక్కడున్న గ్రామాలకు సంబంధించి అందరు ఫోన్ చేస్తే నేనే స్వయంగా వెళ్ళి మీడియా మిత్రుల సహకారంతో దాన్ని బయటికి తీసుకొస్తే వాళ్ళకు ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ మనకు దొరికిందో దాంట్లో ఇరిగేషన్ ఈఈ గారు వాళ్ళు ఇచ్చిన అనుమతులు అంటే ఎవరు ఏడీ మైన్స్ను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర తీసుకొని ఆ లెక్క తేలే వరకు ఎటువంటి యాక్టివిటీ జరగవద్దు అనేది క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆపివేయడం జరిగింది. అయితే వాళ్లకు ఇచ్చినటువంటి ఈ 6 కంపెనీలకు ఇచ్చినటువంటి అనుమతులు ఎంత అంటే 70,216 మెట్రిక్ టన్నులు మాత్రమే. అయితే అందులో వాళ్ళు ఇప్పటి వరకు అంటే ఏడీ మైన్స్ను తర్వాత ఇరిగేషన్ వాళ్ళు జాయింట్ సర్వే తీసిన దాన్ని బట్టి
వాళ్ళు ఎంత తీసిండ్రయ్యా అంటే 1,65,510 మెట్రిక్ టన్నులు తీశారు. 1,65,510 మెట్రిక్ టన్నులు తీశారు. అయితే ఎంత ఎక్సెస్ తీసిండ్రంటే 95,294 మెట్రిక్ టన్నులు ఎక్కువ తీశారు. అయితే ఈ లెక్కలు తీసిన తర్వాత జాయింట్గా ఏడీ మైన్స్ ఇరిగేషన్ వాళ్ళు ప్రత్యేకంగా చెప్పింది ఏంటంటే, మేము ఇచ్చిన అనుమతుల కంటే మీరు ఎక్కువ తీసింది కాబట్టి లెక్కలు తేలే వరకు మీరు మొత్తం యాక్టివిటీ బంద్ చేయాలని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు. మొన్నటి అంటే గత వారం రోజుల కింది వరకు కూడా బంద్ చేయడం జరిగింది మొత్తలేదు. అయితే ఈ కొత్తపల్లి ఊరు చెరువుకు సంబంధించి ఒక కంపెనీకి సంబంధించినటువంటి నోటీస్ ఏదైతే మీరు జాయింట్ సర్వే చేసి మీరు ఎక్సెస్ తీసింది కాబట్టి పెనాల్టీ కింద వాళ్ళకు ఇచ్చిన నోటీసు మన దగ్గర ఉంది. అది విఐపి బ్రిక్స్ అని చెప్పేసి దాని ప్రొపరేటరు ఎవరు అంటే అంబటి, ఇప్పుడే చెప్తాను మీకు. అయితే ఆ విఐపి బ్రిక్స్ వాళ్ళకు నోటీస్ ఇచ్చిండ్రు. అది దాంట్లో ఏమైందంటే అంబటి సతీష్ వారికి ఇచ్చిన దాంట్లో ఏమైందంటే ఇప్పుడు ఈ సర్వే చేసిన దాంట్లో ఈ 95,000 ఏదైతే 294 మెట్రిక్ టన్నుల ఎక్సెస్ ఉందో ఒక్కొక్క కంపెనీకి ఇష్టం అంటే ప్రపోర్షనేట్గా ఇవ్వరాదు కాబట్టి దాన్ని మొత్తం ఈ 6 కంపెనీలకు డివైడ్ చేసి 15,883 మెట్రిక్ టన్నులు వచ్చింది ఒక్కొక్క కంపెనీ. అయితే ఈ విఐపి బ్రిక్స్ ఒకదానికి వాళ్ళు వేసినటువంటి పెనాల్టీ 10 times అంటే ఇందులో వివిధ పెనాల్టీలు దాంట్లో వేసినట్లు ఏంటంటే 38,56,390. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలంలో ఫాస్టర్స్ ఫెలోషిప్ సభ్యులు పగడాల ప్రవీణ్ మృతికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్రైస్తవ లోకం దుఃఖసాగరంలో మునిగిపోయిందని ఈ సందర్భంగా ఫాస్టర్స్ ఫెలోషిప్ సభ్యులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సాధారణం కాదని దీనిపై ప్రభుత్వం విచారణ జరిపి తగిన న్యాయం చేకూర్చాలని సభ్యులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రౌతులపూడి మండల ఫాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ బి అమేష్, ఫాస్టర్స్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ విజయబాబు, గౌరవ అధ్యక్షులు జి మోజేష్ రాజు, ప్రెసిడెంట్ ఏ సైమాన్, ఫెలోషిప్ సెక్రటరీ బి జయరాజు, వైస్ ప్రెసిడెంట్ పిపి పాల్ తదితరులు పాల్గొన్నారు. మృతి పట్ల మేమందరం కూడా ఎంతగానో చింతిస్తున్నాం, బాధపడుతున్నాం. అలాగనే మా రౌతులపూడి మండలం యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ తరపున ఎంతో దుఃఖసాగరంలో ఉన్నటువంటి వారి కుటుంబానికి మా ప్రగడ సానుభూతిని తెలియజేస్తూ వారి యొక్క ఓదార్పు కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు ఆ కుటుంబానికి ఆదరణ దయచేయునుగాక. అలాగే వారి యొక్క మరణం యొక్క స్థితిని ఆ విషయాన్ని చూస్తే అది హత్యగా మా యొక్క మండలం తరఫున ఓదార్పు కలగజేసినట్టు ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా దైవ సేవకులు చాలా మంచివారు, అందరిని ఆదరించేవారు. అలాంటి క్రైస్తవ లోకంలో చిన్న బాధ ఏంటంటే ఏం జరుగుంటుంది అనేటువంటి యొక్క ఆవేదన ఉంది. కాబట్టి దాని కొరకు ప్రభుత్వం వారు, అధికారులు సామరస్య రూపంలో మాకు స్పందించి ఏం జరిగింది అనేటువంటి నిర్ధారణ చేసి మతాల మధ్య చక్కనైనటువంటి సామరస్యం కొరకు మీరు కూడా మాకు సహకరించాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాకుండా మా మండలం తరఫున వారికి మా ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియచేస్తూ ఉన్నాం. రేపు ఆ యొక్క రిపోర్ట్స్ అన్నీ జరుగుతున్నాయి. అది నిష్పక్షపాతంగా చేసి అది ఎవరైనా, ఏ వ్యక్తులైనా, ఏ కుటుంబాలైనా, ఒక వ్యక్తి చనిపోవడం అది మంచిది కాదు ఏ మతంలో కూడా. కాబట్టి అలాంటి యొక్క దైవజనుల కొరకు మాకు శ్రేష్టమైనటువంటి మంచి యొక్క రీతిగా న్యాయం చేయాలని, అది ఏం జరిగిందని and recently we lost the man of God, Pastor Praveen from Hyderabad. He's a wonderful man of God, and we have so many doubts on behalf of his death. We kindly request and urge our Chief Minister to do the favor and inquiry on this accident, and we kindly request you to support our pastors. Thank you. ఉన్నాను అని సెలవిచ్చిన యేసు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కరమైనటువంటి
వదనాలతో క్రైస్తవ సమాజం ఉంది. ఎందుకంటే క్రైస్తవ సమాజానికి ఒక ఆణిముత్యం లాంటి ఒక అద్భుతమైన దైవజన్ని క్రైస్తవ లోకం కోల్పోయింది. ఆయనే ప్రవీణ్ పగడాల అనబడేటువంటి అద్భుతమైన ఎవరిని కాదు కానీ ఒక చక్కనైనటువంటి కష్టమైనటువంటి దైవజనులుగా వారు ఉంటూ ఉన్నారు. వారి మరణం జరిగింది. వారి కుటుంబానికి మా యొక్క మండలం తరఫున మేము పరకాల నియోజకవర్గంలోని దామెర మండలం కొగిల్వాయి గ్రామ శివార్లోని చంద్రగిరి గుట్టలో కొలువైన శ్రీ చెన్నకేశ్వర స్వామివారిని భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి దర్శించుకున్న బీజేపీ పరకాల కాంటెస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పగడాల కాళీప్రసాదరావు. తెలంగాణ ప్రజల ముఖ్యంగా ఈ పరకాల ప్రజల అదృష్టం ఒకటి కామెంట్ చేయకూడదు, కానీ అభివృద్ధికి నోచుకోకుండా ఆమడ దూరంలో అనిపించింది. చాలా బాధాకరం. ప్రజలు సరైన రోడ్డు లేకుండా రావడం అనేది నిజంగా వాళ్ళు ఆయాసపడుతూ వస్తున్నారు, భక్తి శ్రద్ధతో వస్తున్నారు, కానీ వాళ్ళు ఆయాసపడుతూ వస్తారు. ఇక్కడ కనీస సౌకర్యాలు లేవు. తెలంగాణ 10 ఏళ్ళు అవుతుంది. కనీసం గత పాలకులు దీని అభివృద్ధిని మర్చిపోయారు. డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ తరఫున మేము అందరం కార్యకర్తలు ప్రతిజ్ఞ ఉంటున్నాము. దీన్ని మేము అభివృద్ధి పరిచే దిశగా ఆలోచిస్తాము. దానికి ఈరోజు చెన్నకేశ్వరాన్ని మనస్ఫూర్తిగా ఒప్పుకున్నానంటే మాకు ఈ గుడిని అభివృద్ధి చేసే అవకాశము చెన్నకేశ్వర స్వామి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కూర్చున్నాను. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. కాళీప్రసాద్ గారి నాయకత్వం. పిఠాపురంలో పట్టించుకొని పారిశుద్ధ పనులు. కాకినాడ జిల్లా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ జగ్గయ్య చెరువు అపార్ట్మెంట్లో పర్యటించారు. వర్మ మాట్లాడుతూ పిఠాపురం మున్సిపాలిటీ శానిటేషన్ చేయకపోవడంతో డ్రైన్లు బ్లాక్ అయిపోయి చెత్త చెదారంతో నిండిపోయి పిల్లలు ఆరోగ్యాలతో పాటు కాలనీ వాసులు ఆరోగ్యాలు పాడే జ్వరాలతో బాధపడుతున్నారు. సెప్టిక్ ట్యాంకులు క్లినిక్ లేక ట్యాంకులు నిండిపోయి అవి పొంగి పొర్లి చుట్టుపక్కల నివాసం ఉండడానికి ఇబ్బందికర పరిస్థితి ఇక్కడ కలిగి ఉన్నది. పైనుంచి వచ్చే డ్రైనేజ్ పైపులు, మంచినీళ్ళు పైపులు అన్నీ కూడా పగిలి లీకులతో ఉన్నాయి. అపార్ట్మెంట్ పైనున్న వాటర్ క్లీనింగ్ చేయట్లేదు. అదేవిధంగా కలుషితంతో మంచినీళ్లు తాగుతున్నారు. లేడీస్ అందరూ ఇక్కడ తీసుకెళ్లారు. ఇక్కడ చాలా దారుణంగా ఉంది. శానిటేషన్ అంతా మొత్తం వెనకాల ఎదర అంతా డ్రైన్లు అన్ని పైపులు లీక్ అయిపోతున్నాయి. వాటర్ ట్యాంక్స్ క్లీనింగ్ లేదు. ఇది డ్రైవ్ మీరు చేస్తారా 4 రోజుల్లో మమ్మల్ని స్టార్ట్ చేసామంటారా? అది మీరు నిర్ణయం తీసుకోండి. మీరు స్పాట్కి వచ్చి ఇక్కడ ఏం పేరమ్మా? లక్ష్మి. ఇంకెవరున్నారు? దుర్గా. ఇక్కడ లేడీస్ అందరూ ఉన్నారు. ఈ బ్లాక్ పేరేంటి? ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడి ఉంది కదా, దాని ఎదురుగుండా బ్లాక్ సందులోకి వెనక రోడ్లోకి వస్తే లేడీస్ అందరూ వస్తారు. వచ్చి టోటల్ గా డ్రైవ్ చేసి పైకి కూడా వెళ్ళి వాటర్ ట్యాంకులు కూడా చూడండి. నేను అన్ని చూశాను. చూసి క్లియర్ చేయాలి. 2 రోజులు పడుతుంది మనకి. చెప్పాను నేను అక్కడ టిట్కోలో కూడా చెప్పాను నేను. మీరు చెప్పేశారు, నేనే చెప్పేశాను. ఫర్దర్ లేవు. ఎందుకు చేయట్లేదు తెలియట్లేదు. మళ్ళీ మేము ప్రెస్కి ఎక్కిలా పెట్టుకోవద్దు. ఇది మటుకు మీకు 5-6 డేస్లో క్లియర్ అవ్వాలి. ఇది అవ్వన పక్షంలో 7th డే నాడు నేను ఇది వరకు ఒకసారి క్లియర్ చేశాను. అక్కడ అలాగే క్లీన్ చేస్తాను. అది
ఇవన్నీ ఇవన్నీ కూడానండి. ఇదిగో డ్రైనేజీలు అస్సలు బాగాలేదు దోమలు కుట్టేసి చెప్పండి. ఇలాగ ఉన్నాయండి. ట్యాంకర్ ప్రాబ్లం అదేనండి. ఈ ఇలా ఉంటేనే ఎలా మసులుతామండి. ఇలా దోమలతోనే ఇష్టంతో పొలమని పోస్తానండి. కూడా 5 లీటర్లు పొలమని దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఈ కొంత బాగు చేసి ఈ విధానం ఉంటే బాగుంటుందండి. అందుకని మిమ్మల్ని కోరుకుంటేది అదే అండి. ఈ అపార్ట్మెంట్లు కూడా ఎప్పుడు ఎలా ఉంటాయో కూడా తెలుసుకోలేదండి. దానివల్ల మాకు ఇందులో ఉంటున్నామే భయంగానే ఉంటున్నామండి. దానివల్ల కొంత ఏదో మీరే ఇంట్లో ఏదో సాయం చేసి ఏదో చూస్తారని చెప్తున్నామండి. అంతే ట్యాంకులు కూడా బాగాలేదండి. ట్యాంకుల వల్ల కూడా నీళ్ళు పైగా చూడండి ఎలా కారిపోతాయి. హన్మకొండలో హల్చల్ చేస్తున్న చెడ్డీ గ్యాంగ్. హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని యూనివర్సిటీ ఫస్ట్ గేట్ ఎదురుగా ఉన్న ఒక ఇంట్లో దొంగతనం చేసింది చెడ్డీ గ్యాంగ్. చెడ్డీ గ్యాంగ్ కోసం పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. నగరంలోని లాడ్జీ హోటళ్లలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. ఘటన స్థలానికి చేరుకున్న ఏసీపీతో సహా హన్మకొండ సుబేదారి యూనివర్సిటీ సీఐలు నగరం మొత్తం సీసీ కెమెరాల ఆధారంగా దొంగలు ఎటువైపుగా వెళ్లారని ఆరా తీస్తున్నారు. పోలీసులు మొత్తం మీద నగరంలోకి చెడ్డీ గ్యాంగ్ రావడంతో పోలీసులు కంటి మీద కునుకు లేకుండా దొంగల కోసం గాలిస్తున్నారు. రామకుప్పం మండలంలో జరిగిన ఎంపీపీ వైస్ ఎంపీపీలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకున్నట్లు ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఎంపీగా సులోచనమ్మ, వైస్ ఎంపీపీగా వెంకటేగౌడ్లను ఎన్నుకోవడం జరిగిందన్నారు. కుప్పం నియోజకవర్గంలోని నాయకులందరూ సీఎం చంద్రబాబు అడుగుజాడల్లో నడవాలని ఆయన సూచించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సంబరాలు జరుపుకున్నారు. ఎంపీపీ ఎన్నికకి అలాగే వైస్ ఎంపీపీ దానికి కూడా ఈరోజు ఎలక్షన్ జరగడం జరిగింది. దాంట్లో భాగంగా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా సులోచన వెంకటరామ్ గౌడ్ గారిని ఎంపీపీ ఎన్నుకోవడం జరిగింది. గతంలో కూడా కోరం లేక 2 సార్లు ఎన్నిక వాయిదా పట్టడంతో ఈసారి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్లో కోరం లేకపోయినా కూడా అయితే కండక్ట్ చేసి చెప్పారు. దాని ప్రకారం ఎలక్షన్ జరిగి సజావుగా జరిగి అన్ని విధాలుగా ఈ ఎన్నిక అనేది ఈ ఎలక్షన్కి వైసీపీ కొన్ని ఫోటోలు పని చెప్పేసి జనాల్లో అది ఎట్లా ఇవన్నీ మేము పట్టించుకోం. చంద్రబాబు నాయుడు గారితో ట్రావెల్ చేయడానికి అందరూ కుప్పం నియోజకవర్గంలో అందరూ కూడా గత ఎన్నికల్లో కూడా స్థానిక సంస్థల్లో ఉన్న చాలామంది ప్రజాప్రతినిధులు అంటే అంతకుముందు వాళ్ళు 20-25 సంవత్సరాల ప్రజలకు తెలుగుదేశం పార్టీతో చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేసిన వాళ్ళే చిన్న ఇదైన వాళ్ళు కూడా మళ్ళీ సార్ తోటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన చేసేటువంటి అభివృద్ధిలో అండగా ఉండాలని చెప్పేసి మళ్ళీ వచ్చి మాత్రం ప్రయాణిస్తారు. టీడీపీకి అనుకూలంగా ఉన్న ఎంపీటీ కూడా భయభ్రాంతులు గురి చేసినట్లు తెలిసింది. అవును, చిన్న ఇబ్బందులు గురి చేశారు. అయినా కూడా వాటన్నిటి కూడా మా నాయకులందరూ రామకుప్పం మండల నాయకులు అందరూ సమర్థవంతంగా ఆర్గనైజ్ చేసేసి దీన్ని సక్సెస్ చేసినందుకు వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే బలరామకృష్ణ పిలుపు మేరకు నవోదయం 2.0 పేరుతో రాజనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ శుక్రవారం నాటుసారా నిరోధంపై ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ప్లకార్డులు చేతబూని సారా రక్కసిని పారద్రోలాలంటూ నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే బలరామకృష్ణ మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల పిలుపు మేరకు ప్రజల ఆరోగ్యాన్ని పీల్చి పిప్పి చేస్తున్న నాటుసారా మహమ్మారిపై ఉద్యమం చేపట్టినట్లు తెలిపారు. నాటుసారా వద్దు ఆరోగ్యమే ముద్దు అని నినాదిస్తూ రాజనగరంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో 5 ఏళ్లుగా నాటుసారా విజయ తాండవం చేస్తుందన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల వారికి ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుందన్నారు.
ఎవరైతే పల్లిగీత కార్మికులకు ఉన్నారో వాళ్ళకు కూడా 2 వైన్ షాపులు ఇచ్చి రాజనగరం నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వ్యాపారం చేసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చారు. అలాగే కుల వృత్తులకు కానివ్వండి లేదా ఏదైనా కుటీర పరిశ్రమ పెట్టుకుని వ్యాపారం చేసుకోవడానికి కూడా మనకి ప్రభుత్వం అనేది మంచి స్కీములు ఇచ్చినాయి. ఖచ్చితంగా మీకు ఏదైనా అలాంటి స్కీమ్ కావాలంటే ఎంపీడీఓ రాజనగరం వారిని కానీ సంప్రదిస్తే రాజనగరం మండలంలోని, కోరుకొండ ఎంపీడీఓ గారిని సంప్రదిస్తే కోరుకొండలోని, అదేవిధంగా సీతానగరం మండలం సీతానగరం మండలంలో కూడా ఉంటుంది. ప్రజల యొక్క ఆరోగ్యాన్ని హరించే ఈ సారాన్ని అందరూ కూడా అరికట్టాలని చెప్పి కోరుతున్నాం. ముఖ్యంగా ఈ సారాన్ని పూర్తి స్థాయిలో అరికెట్టే పనిలో ఎక్సైజ్ శాఖ అనేది నిమగ్నమైంది. మళ్ళీ కేసులు పెట్టిన తర్వాత మళ్ళీ మీరు ఇబ్బంది పడినా కానీ మళ్ళీ మేమేం చేయలేం. ఇప్పుడు దాకా జరిగింది ఏదో జరిగింది, ఇక మీద ఎవరిని సారా కాసి అమ్మొద్దని చెప్పి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, సహకరిస్తారని కోరుకుంటున్నాను. అలాగ కాని ఎడల దీనిపై పీడీ యాక్ట్ కూడా పెట్టే అవకాశం ఉంది. దయచేసి అందరూ కూడా సహకరించి సారా కాపును మానండి, ప్రజల ఆరోగ్యాన్ని రక్షించండి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.